అన్ని దానాల్లో కల్లా రక్తదానం ఉత్తమ దానం అంటారు. ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తికి రక్తదానం చేసేవారే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఒంగోలుకు చెందిన మక్కెన థామస్ 74 సార్లు రక్తదానం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎంఎంఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ మక్కెన థామస్ ఈరోజు రక్తదానం చేసి ఔరా అనిపించారు. ఒంగోలు రిమ్స్లోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నందు ఆయన స్వచ్ఛందంగా 74సారి రక్తదానం చేశారు. నిత్యం రిమ్స్ ఆసుపత్రికి వైద్యానికి నిరుపేదలు అత్యధికంగా వస్తుంటారని, ప్రమాదం జరిగిన వారికి తన వంతు సాయంగా రక్తదానం చేయటం చాలా సంతృప్తిగా ఉందని థామస్ చెప్పారు. ఇప్పటికే తాను 74 సార్లు రక్తదానం చేశానని, మరో 26 సార్లు దానం చేసి 100 సార్లు రక్తదానం చేయాలన్నదే తన చిరకాల సంకల్పమని ఆయన తెలిపారు. ముఖ్యంగా యువత రక్తదానం చేయటం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా థామస్ను రిమ్స్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికేట్ను బహుకరించారు. థామస్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని వైద్యులు కోరారు. ప్రతి సంవత్సరం మాకు రెగ్యులర్గా బ్లడ్ డోనర్గా ఉన్నారు. సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు రెగ్యులర్గానే మనకు డొనేట్ చేస్తున్నారు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేద రోగుల మీద ప్రేమతోటి సంఘ సేవ చేద్దామనే సదుద్దేశంతో మాకు రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఈసారి 74సారిగా మాకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అందుకు వారిని హృదయపూర్వకంగా మా బ్లడ్ బ్యాంక్ తరఫున, మా హాస్పిటల్ తరఫున, వారి సిబ్బంది తరఫున హృదయపూర్వకంగా వీరిని అభినందిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పీరియాడికల్గా రైట్ టైంలో మనకి ఇస్తే ఏమీ ఉండదు సార్. ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ఆన్ యావరేజ్ 86 సార్లు ఇవ్వచ్చు సార్. అంటే హోల్ బ్లడ్ అయితేనండి. అలా కాకుండా కాంపోనెంట్స్ పరంగా చూసుకుంటే కనీసం 206 సార్లు వరకు ఇవ్వడానికి అవకాశం ఉందండి. కాంపోనెంట్స్కి అయితే 3 నెలల టైం బార్ అనేది లేదండి. వారంలో 2 సార్లు కూడా ఇవ్వచ్చు. ప్లేట్లెట్స్ అయితే వారంలో 2 సార్లు కూడా ఇవ్వచ్చు. అట్లాగా కొంతమంది అవసరాన్ని బట్టి, అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కువసార్లు డొనేట్ చేస్తారు సార్. ఆ విధంగా 206 సార్లు వరకు కాంపోనెంట్స్ అయితేనేమి, హోల్ బ్లడ్ అయితేనేమి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇదే సార్. నమస్తే సార్. ఈరోజు నేను గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో 74సారి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మెయిన్ ఇక్కడ అందరూ అడుగుతున్నారు, మీరు ఇన్నిసార్లు బ్లడ్ ఇస్తున్నారు ఏంటి దీని కారణం? హ్యూమానిటీ సార్. ప్రపంచంలో ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉన్నది. ఒక రక్తానికి వచ్చేసి మటుకు ఒక మనిషి దగ్గర నుంచి ఎదుటి మనిషి దగ్గరికి వెళ్తేనే తప్పితే ఆ మనిషి ప్రాణాలు బ్రతకవు, ఏదైనా ఇబ్బంది అయితే బ్లడ్ కరం అనే విషయాలు. అందుకోసం అని చెప్పి ఈ మార్గంలో నేను ఎంచుకొని రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి నేను బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నాను. దీనికి కూడా ఏంటంటే నాకు బ్లడ్ డొనేషన్ చేసినప్పుడల్లా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహిస్తూ ఇక్కడ ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తూ వీళ్ళందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేను ఇక నుంచి జీవితంలో ఎప్పుడు బ్లడ్ ఇచ్చినా కానీ జీజీహెచ్ ఎందుకు అంటే ఈ జీజీహెచ్కి వచ్చేది అందరూ పేదవాళ్ళు. ఇక్కడ చేయటం అనేది మన బాధ్యత అని నేను దాన్ని గుర్తెరిగి ఈ బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది. నా గోల్ 100 times రీచ్ అవ్వాలని సార్. ఎవ్రీ 3 monthsకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో మటుకు ఎటువంటి డౌట్ లేదు. నా గోల్ రీచ్ అయ్యేంత వరకు ఇది లేదు. నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నేను 100 times రీచ్ అవ్వాలని ఆ యొక్క ఆలోచనతో నేను ముందుకెళ్తున్నాను సార్. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ విషయంలో యువతే ముందుకు రావాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ముందుకు వచ్చేటట్టు ఇటువంటిది, ఎందుకంటే ఈ అవేర్నెస్ కూడా ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పటికి ఒక 50% అవేర్నెస్ ఉన్నది. ఈ యువత కూడా ఎందుకంటే సార్, యువతకు కూడా నేను ఒక సలహా ఏంటంటే, ఇప్పుడున్న పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. సిగరెట్స్ తాగటము, డ్రగ్స్, వాటికి బానిసలు కాకుండా ఇటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో కానీ ఉంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు. సమాజంలో ఒక గొప్ప వాళ్ళగా మిమ్మల్ని అందరూ గుర్తించి మీకు అందరూ గౌరవం ఇస్తారు. అందుకోసం చెప్పి మీరు కూడా
దయచేసి యూత్ అంతా కలిసి కూడా ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.